వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. 13th డేట్ ఆఫ్ బర్త్ పుట్టినటువంటి వాళ్ళు 2025లో న్యూమరాలజీ దానికి ఏం చెప్తోంది అండ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం సార్. 13వ తారీఖు పుట్టిన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, నెల ఏదైనా సంవత్సరం అయినప్పటికీ ఈ 13న పుట్టిన వాళ్ళకి గుణగణాలు ఎలా ఉంటాయి, 2025లో లైఫ్ ఎలా ఉండబోతుంది, ఇది మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. సో 13 అనేది 1 సూర్యుడు, 3 దేవతల గురువు జూపిటర్ కలయిక. సో ఈ 1 యూజువల్గా ఏం చేస్తుందంటే 3ని ఎంటీ చేసేస్తుంది. 1 పవర్తో 3ని ఎంటీ చేయడం వల్ల ఈ 13ని మనము డెత్ నెంబర్గా ప్రతి ఒక్కరికి మనం చాలా ఏళ్ళగా, నాన్నగారు ఆల్మోస్ట్ 40 years ఎక్స్పీరియన్స్లో 13 నంబర్ చార్లియన్ సిస్టంలో వస్తే డెత్ కాదు. బాగా మనసులో పెట్టుకోండి, చాలా మంది భయపడుతున్నారు. 13 నంబర్ ఇన్ పైథాగరస్ సిస్టమ్ ఆర్ కబాలా సిస్టమ్ ఇస్ డెత్. మన్మోహన్ సింగ్ పేరులో 13 లెటర్స్ మొత్తం మన్మోహన్ సింగ్ చార్లియన్ సిస్టమ్ లో కూడితే 49. టోటల్ కీ కాంపౌండ్ నంబర్ 13వ నంబర్. 2 సార్లు ఆర్థిక శాఖ మంత్రి, 2 సార్లు ప్రధానమంత్రి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి, చార్లియన్ సిస్టమ్ లో 13వ నంబర్ రావచ్చు. పైథాగరస్ లో 13 వస్తే లైక్ రాజీవ్ గాంధీ 13వ నంబర్, సంజయ్ గాంధీ 13, దివ్య భారతి 13, రాహుల్ గాంధీ. సో 54 years. ఈ 13 ఎఫెక్ట్ వల్ల రాహు అంటే డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్, హెల్త్ ప్రాబ్లమ్స్. 54 years ఇంకా మ్యారేజ్ కాలేదు. మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ బాగుంది, పేరులో రాంగ్ నంబర్. 19th ఇందిరాగాంధీ గారు పుట్టారు, భారతదేశాన్ని ఏలారు. అదే 19th రాహుల్ గాంధీ గారు పుట్టారు. బట్ అడ్డంకులు, ఎందుకంటే ఆమె పేరులో ఏ నంబర్ అయితే ఉందో అదే నంబర్ నరేంద్ర మోడీలో ఉంది. ఇందిరాగాంధీలో 12 అక్షరాలు, నరేంద్ర మోడీ గారి పేరులో 12 అక్షరాలు. ఆమె పేరులో 8వ నంబరు, నరేంద్ర మోడీ పేరులో 8వ నంబరు. సో ఈ కోఇన్సిడెన్స్ వల్ల ఆ పవర్ అంత పవర్ నరేంద్ర మోడీలో ఉంది. రాహుల్ గాంధీ గారి పేరులో ఆ పేరులో ఓన్లీ 40% పవరే ఉంది. పేరు పవర్ పెంచుకుంది, అదృష్టం పెరగదు. సో ఈ 13న పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటే రాహు ప్రభావం వల్ల నిజాయితీ ఎక్కువ. ఒక తప్పు జరిగింది, 100 మంది ఉన్నారు, ఈ తప్పు ఎవరు చేశారు అడిగినప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి నా వల్లే పొరపాటు జరిగింది చెప్పే నిజాయితీ పరుడు 13న పుట్టిన వాళ్ళు. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఎంతటి కష్టాన్నైనా ఓపిగ్గా చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు 13th బాన్. సో 13న పుట్టి కొన్ని పేర్లు. సో క్రికెట్లో మొహమ్మద్ సిరాజ్, మన హైదరాబాద్ ఆనిముత్యం, ఈస్ బోర్న్ ఆన్ 13th March. వెంకటేష్ హీరో 13th December. సరోజిని నాయుడు 13th February. ఈ 13లో పుట్టి పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే దే విల్ హ్యావ్ అన్హ్యాపీ ఎండింగ్. అప్స్ చూస్తారు, బాగా పైకి వెళ్ళి చూస్తారు, సడన్ గా పడిపోయే వాళ్ళు కూడా చూడొచ్చు. ఈ 13లో పుట్టి పేరు రాంగ్ నంబర్స్ ఉన్న కవిత గారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు మనం చూసాం. ఆమె పేరులో 16 ఉంది, 27 ఉంది. 27 అంటే పైకి తీసుకెళ్ళి కింద కొట్టడం, 16 అంటే సడన్ కొలాప్స్. సో కవిత గారు ఇన్ని ఇబ్బందులు పడ్డానికి 13లో పుట్టడం వల్ల వీళ్ళు హార్డ్ వర్కింగే, హానెస్టే. బట్ ఈ 16, 27 వల్ల ఇబ్బందుల్లోకి వెళ్లాల్సి వచ్చింది. శ్రీదేవి గారు కూడా 13. అన్హ్యాపీ ఎండింగ్ ఆఫ్ శ్రీదేవి. ఆమె పేరులో 5 నంబర్లు బాగున్నాయి, ఒక్క నంబర్ బాగాలేదు. ఆ ఒక్క నంబర్ వల్ల ఆమె ఒక్కసారిగా అన్హ్యాపీ ఎండింగ్ ఆర్ డెత్ అవ్వాల్సి వచ్చింది. సో ఈ 13న పుట్టిన వాళ్ళు ఏ బంధమైనా సరే వీళ్ళు ఒక్కసారి ఇష్టపడితే వదులుకోరు. సో వీళ్ళ ప్రేమ 90% సక్సెస్ చేసుకుంటారు, ప్రేమ పెళ్లిలోకి వెళ్తుంది. బట్ ఈ లవ్ ఫెయిల్యూర్, మ్యారేజ్లో ఫెయిల్యూర్స్ 50% ఉంటాయి. ఇష్టపడి, కష్టపడి, కొట్లాడి పెళ్లి చేసుకున్న పర్సనల్ లైఫ్లో 50% ఫెయిల్యూర్స్, 20% అడ్జస్ట్మెంట్స్, 30% మాత్రమే హ్యాపీగా ఉంటారు. అంటే ఆల్మోస్ట్ 70% ఆడ ప్రాబ్లమ్స్లో ఉన్నారని అర్థం. సో వీళ్ళకి ఏ పనప చెప్పినా చెక్కినట్టు చేస్తారు. అంటే ఓపిక్గా, స్లోగా చేస్తారు, పర్ఫెక్ట్గా చేస్తారు, తప్పులు వెతకలేము. వీళ్ళు ఒక పని చేశారంటే అంత అద్భుతంగా ఉంటుంది. వీళ్ళకి సమాజం పట్ల ప్రేమ, బాధ్యత ఉంటుంది. బంధువుల్ని బాగా ఆదరిస్తారు, ప్రేమిస్తారు అండ్ అందరితో ఓపెన్గా ఉంటారు. కానీ పేరులో కానీ 4 అక్షరాలు వచ్చాయనుకోండి 13న పుట్టిన వాళ్ళకి,
4 అక్షరాలు అంటే ఎలా అంటే నాని, లేకపోతే సూరి, లేకపోతే రవి, లేకపోతే రాజా, లేకపోతే రాణి, లేకపోతే రాజు ఇలా వచ్చాయంటే 4లో వీళ్ళకి కష్టాలు చీకట్లోకి వెళ్ళిపోతారు. అలా రాజా ఉండే మంత్రి రాజా జైలుకి వెళ్ళాడు, రామలింగరాజు బాగుంటే రాజు జైలుకి వెళ్ళాడు, యువరాజ్ సింగ్ బాగుంటే యువి క్యాన్సర్లోకి వెళ్ళాడు, నాని సినిమా ఆడలేదు, బాలు సినిమా. 4 అక్షరాల పేరు బ్యాన్, 3 అక్షరాల పేరు బ్యాన్, 5 నుంచి స్టార్ట్ అవ్వాలండి పేరు. 5 అంటే సంపూర్ణమైన ఆయుష్. అందుకే అల్లా, జీసస్, దుర్గా, స్వామి, పియర్స్, పాండ్స్, లిరిల్, మాజా, ఏరియల్, పెప్సీ, విప్రో, 5 లెటర్స్, విరాట్, ధోని, జగన్, బాబర్, మెస్సీ, 5 లెటర్స్. 5లో ప్రపంచ ప్రఖ్యాతులు. సో ఈ 13న పుట్టిన వాళ్ళ పేరు 5 అక్షరాల్లో కానీ 6 అక్షరాల్లో కానీ 7 అక్షరాల్లో పెడితే అద్భుతంగా ఉంటుంది. ఈ 13న పుట్టిన వాళ్ళకి పేరు లెటర్ ఎస్తో కానీ, డితో కానీ, ఎంతో కానీ బాగా షైన్ అవుతారు. సో ఈ లెటర్స్ అయితే అద్భుతంగా ఉంటుంది. కంప్లీట్ డేటు, మంత్, ఇయర్ చూసినప్పుడు పర్ఫెక్ట్గా చెప్పగలను. సో వీళ్ళకి బ్రౌన్ కలర్, యాష్ గ్రే కలర్ లక్కీ కలర్స్. సో లక్కీ స్టోన్ వచ్చి గోమేధికం. గోమేధికం రాహు ప్రభావం తగ్గిస్తుంది, సర్పదోషాలని, అప్పమృత్యు గండాల్ని తొలగిస్తుంది. సో గోమేధికం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెడలో డాలర్ రూపంలో మోర్ దెన్ 3 క్యారెట్ సిల్వర్లో వేసుకోండి. చేతిలో వేసుకొని మనం ఏ హారం పడితే ఆహారం తినడం, బిర్యానీలు తినడం, చికెన్ తినడం వల్ల స్టోన్లో ఉన్న స్పిరిచువాలిటీ తగ్గిపోతుంది. ప్రతిసారి తీసిపెట్టి తినాలంటే కాదు, అలాగే తినేస్తే స్టోన్ల పవర్ తగ్గిపోతుంది. అండ్ మెడలో వేసుకోవడం అత్యంత పవిత్రం. సో ఇక్కడ ఏమంటే చెయ్యి క్లీన్ చేయడం కాదు స్టోన్ వేసుకునేది, మన మనసుని, మెదడుని క్లీన్ చేయడానికి. అండ్ ఇక్కడ ఉన్నప్పుడు దగ్గర అవుతుంది, చేతిలో ఉండే గ్యాప్ ఎక్కువ ఉంటుంది, పని ఎక్కువ చేయాల్సి ఉంటుంది. సో డాలర్ రూపంలో మెడలో వేసుకుంటే ఈ గోమేధికం మనకు డబ్బుని, భార్యాభర్తల సంబంధాలని, ఆరోగ్యాన్ని, పనుల్లో ఉన్న డిలేస్ని తొలగించి మనకు పనులు ఫాస్ట్గా అయ్యేలాగా, సక్సెస్ కొట్టేలాగా గోమేధికం చూసుకుంటుంది. తర్వాత ఈ 2025లో ఈ 13న పుట్టిన వాళ్ళకి అప్స్ డౌన్స్ ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి మే, జూన్లో మళ్ళీ అడ్డంకులు వస్తున్నాయి. మళ్ళా జూలై బాగుంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో ఇబ్బందులు వస్తున్నాయి. సో చెప్పాలంటే ఇది మిక్స్డ్ ఇయర్ విత్ గుడ్ అండ్ బ్యాడ్. సో పర్టికులర్గా వైఫ్తో ఏదైనా విభేదాలు ఉంటే కూర్చొని మాట్లాడుకోండి. ఎందుకంటే 2025 అంటే 9. ఈ 9 ఎవరి మాట ఎందు, మొండి, ముక్కు మీద కోపం. సో 25లో చాలా మంది కోపాలు పెరుగుతాయి. సో డామినేషన్ పెరుగుతుంది. మంచి మనసు ఉంటుంది, పట్టుబడితే మాత్రం వదలరు. కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేయండి వైఫ్తో. వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే మాట్లాడండి, మాటలతో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. మనం అండర్స్టాండింగ్ పెరుగుతుంది, రిలేషన్స్ బాగుంటాయి. సో 13న పుట్టిన వాళ్ళకి హెల్త్ పరంగా సో బ్యాక్ ఏక్, హెడ్ ఏక్, కాన్స్టిపేషన్. సో 40 దాటిన వాళ్ళకి 13th బాగుంది, డెఫినెట్లీ హ్యావ్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. సో ఈ పేరులో ఏముందో చెక్ చేసుకొని, పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే అండ్ 13 లెటర్స్లో పేరుంటే కూడా 170 మందికి పడదండి. సద్దాం హుసేన్ వాజ్ హ్యాంగ్డ్ at 75. ఒసామా బిన్ లాడెన్ 13 లెటర్స్ గాట్ కిల్డ్. పేరులో 13 ఓవల్స్ ఉన్న, 13 కాన్సనెంట్స్ ఉన్న, 13 లైక్ మంజులలో 13, ఇది వెరీ వెరీ బ్యాడ్ నంబర్. చాలా పేర్లు ఉన్నాయి. ఈవెన్ లోకేష్లో 13, మంజులలో 13, మధు అనే పేరులో 13, మాధవి, సరిత, ఇవన్నీ కూడా డెత్ నంబర్స్. సో పేర్లు చెక్ చేసుకొని, ఈవెన్ గాయత్రిలో 13. సో రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు మొన్న సడన్ డెత్ అట్ ఏజ్ ఆఫ్ 38. ఆమె డైటీషియన్, డైట్ ఎలా తీసుకోవాలి అంటే అన్ని జాగ్రత్తలు ఆమెకి తెలిసి ఉంటాయి కదా. బట్ అంత సడన్ డెత్ అంటే, ఇది నా భాష చెప్పాలంటే పేరే మంత్రం. ఈ మంత్రం ఎంత బాగుంటుందో, ఎంతమంది మనల్ని అంత బాగా పిలుస్తారో మనం అంత బాగా జీవిస్తాము, ఆరోగ్యంగా ఉంటాం, హెల్తీగా ఉంటాం, వెల్తీగా ఉంటాం. సో 13 లెటర్స్ 30 మందికే పడుతుంది, మిగతా 70% పడదు. సో నేను నా పేరు కిరణ్ నెహ్రూ 13 లెటర్స్ నాకు పడుతుంది. మన్మోహన్ సింగ్ 13 లెటర్స్ పడుతుంది. ప్రతిభా పాటిల్, సౌరవ్ గంగూలీ, పడనోళ్ళకి విషయం అండి. సో ఈ 13 లెటర్స్లో పేరు రిస్క్ తీసుకోవద్దండి. పడుతుందా లేదా చెక్ చేసుకోండి. మీ పేర్లు 13 ఉండొచ్చా లేదా చెప్తాను. మీ పేర్లో బలం తెలుసుకొని బాగలేని వాళ్ళు నన్ను మణికోణలో కలవడానికి ట్రై చేయండి. గాడ్ బ్లెస్ యూ. సో మీ పూర్తి పేరు,
పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 868886880688, 8688068888. Eight six double eight 157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakh సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా, TAMANNAAH, అమీర్ ఖాన్, AAMIRKHN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్లో ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అట్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి, బోయపాటి శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు. కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకు ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ, MBBS. సో చూశారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్. అయితే సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబరు. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబరు 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.